పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత 11 ఎపిసోడ్లుగా హిమాలయ యోగి స్వామి రామ గురించి చెప్పుకుంటూ వచ్చాం. నేటి సత్యదర్శనంలో స్వామి రామ, హిమాలయ యోగి స్వామి రామ ఎపిసోడ్ 12 అండ్ లాస్ట్ ఎపిసోడ్. ఈరోజు మనం ఈ విషయాలతో ఈ స్వామి రామ యొక్క విశేషాలన్నీ పూర్తి చేసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు గత 12 ఎపిసోడ్లుగా అందిస్తూ వస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. 2 పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నిర్మించి జాతికి అంకితం చేసి ఎంతో మందికి ధ్యానంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా వారి యొక్క సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు లాస్ట్ ఎపిసోడ్ సార్. స్వామి రామ 11 ఎపిసోడ్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది 12వ లాస్ట్ ఎపిసోడ్గా సార్. సార్ 17 ఏళ్లలో 85 ఏళ్ళ వృద్ధ గురువుని కలిశారు కదా వీరు, దాని గురించి చెప్పండి సార్. ఒక స్వామి రామాజీ గురువు గారు ఎవరైతే ఉన్నారు, బెంగాలీ బాబా గారు, ఆయన చిన్నప్పటి నుంచి, అంటే స్వామి రామకి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు బోధిస్తూ ఉంటూ తర్వాత రకరకాల వివిధ గురువుల దగ్గరికి పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. అలాగే జనన మరణాల మీద స్వామి రామకు చాలా అపోహలు ఉండేవి. భౌతిక జీవితం మీద ఆయనకి చాలా ఆసక్తి ఉండేది. సో వీటి గురించి ఏంటంటే, అందుకనే ఈ 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి గంగోత్రి దగ్గర ఒక బాబా ఉన్నారు. ఆయన దగ్గర పోయి అసలు జనన మరణాల గురించి తెలుసుకోమని వెళ్తాం. సరే అని గంగోత్రి నది ఒడ్డుకి వెళ్తే అక్కడ బాబా అంటే, నేనేం చెప్పాను నీకు, మౌనంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉండు, నేను చెప్పాల్సింది నీకు తెలిసిపోతుంది అంట. అయితే స్వామి రామ అప్పుడు అంత పర్ఫెక్ట్ ధ్యాని కాదు. ఆయన కూర్చుంటాడు, 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, అసలు ఏమి జ్ఞానం ఆయనకి అందుబాటులో రావట్లేదు. చిరాకు వస్తుంది, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంటే అప్పుడు గురువుగారు అంటారు, చూడు నువ్వు ఇక్కడికి, మీ గురువుగారు ఇక్కడికి ఎందుకు పంపించిందంటే ఒక అనుభూతిని పొందడానికి, ఒక మృత్యువుని ఎలా ఆహ్వానిస్తాం, ఎలా జరుగుతుంది అది తెలుసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఉండు, నేను 2 రోజుల్లో నా పార్థివ దేహాన్ని వదిలిపెడుతున్నాను, అది చూసిన తర్వాత ఇల్లు అంటాడు. అంటే ఈయనంటాడు, అరే ఇది చాలా ఘోరం, ఇది ఆత్మహత్య, మీరు అలా ప్రాణాల్ని ఆపు చేయడం నేను ఒప్పుకోను అని ఆయనతో, ఆ గురువుగారితో గొడవ పెడుతుంటాడు. అంటే ఆయన అంటాడు, పక్కన వేరే శిష్యులు ఉంటారు, స్వామి రామ ఎందుకు, ఆయన జీవితం ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ 80-90 సంవత్సరాలు వచ్చింది. ఈ శరీరం ఆయన సహకరించట్లేదు కాబట్టి ఆయన చాలా అనుకుంటున్నాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అంటే అప్పుడు గురువుగారు అంటారు, చూడు స్వామి రామ, నేను అసలు మరణించట్లేదా, నా ఆత్మ నాతోటే ఉంటుంది. నేను ఈ పాడైపోయిన చొక్కా తీసి అవతల పారేస్తున్నాను, అవతల పారేస్తే ఇంకో మంచి చొక్కా దొరుకుతుంది, దాన్ని వేసుకొని పోతా. దానికి నువ్వు ఇట్లా బాధపడాల్సిన అవసరం లేదు, నాతో వాగ్వివాదం చేయాల్సిన అవసరం లేదు. మరణం అనేది సహజం ప్రతి మనిషికి, కానీ ఆత్మకి చావు లేదు. నువ్వు ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా అయితే నువ్వు ఇక్కడే ఉంటున్నావు కాబట్టి మా శిష్యుడు మీరిద్దరు కలిసి మీరు నా పార్థివ దేహాన్ని ఖచ్చితంగా గంగానది, పక్కన ఉన్న గంగానదిలో మీరు కలిపేది వదిలిపెట్టండి అంటే, సరే గురువు గారు అంటారు. తర్వాత పొద్దున ఉదయం లేవంగానే ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చొని తర్వాత ఆయన సహస్రాల నుంచి ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు ఓం అనే శబ్దంతో. ఓం అనే శబ్దం వీరు పలుకుంటున్నా, వీరే పలుకుతారా, వెళ్ళిపోయి ఆయనే పలుకుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే సరే అదే భంగిమలో ఉండలేదు. సరే అయితే ఇప్పుడు రాత్రి అవుతున్నది కాబట్టి తెల్లారిన తర్వాత తీసుకెళ్దాము అని, సరే అసలు లేపి పడుకొని ఉన్నాడు కదా, కూర్చొని ఉంటాడు కదా ధ్యాన ముద్రలో, లేపుతుంటే ఎంత లేపినా కూడా పడుకోబెట్టిన తర్వాత లేవడం ఇద్దరితోటి కావట్లేదు. ఎంతో ప్రయత్నం చేస్తారు, మెల్లమెల్లగా తీసుకెళ్దాము నది దగ్గరికి అని. అర్ధరాత్రి దాకా లేసే ఉంటారు. ఎట్లా మన ఇద్దరితోటి ఎందుకు లేవలేకపోతుంది, గురువుగారిది ఏంటి మహత్యం అని ఆలోచిస్తుంటే తెల్లవారుజామున 5ంటికి
ఎవరో మన నలుగురు మనుషులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇగో ఇప్పుడు మనం సమయం ఆసన్నమైంది, గురువుగారి శరీరాన్ని తీసుకొని మనం గంగానదికి తీసుకెళ్ళాలి అని పిలుచు, ఇద్దరికి ఎవరు కనబడతలేదు. అరే ఎవరు అని మాటలు మాత్రం కనబడుతుంది. సడన్గా ఆ శవం పైకి లేసి పోతూనే ఉంటుంది. వీళ్ళు వెనక పరిగెత్తుతూ ఉంటారు. అరే ఏమైంది ఇలా ఎవరో వచ్చారు కానీ వీళ్ళకి కనబడతలేదు. అదృశ్యోక్తులు అంటే ఆయన యొక్క మహిమతోటి ఆయన చేసిన పుణ్య ఫలాలకి వాళ్ళు అంటే హాస్టల్గా పర్సన్స్ వచ్చి ఆయన పట్టుకొని పోతున్నారు అనమాట. పట్టుకోపోతుంటే వీళ్ళు అయిన తర్వాత అక్కడ గంగానది దగ్గరికి పోతుంది. పోయిన తర్వాత అక్కడ పై నుంచి మెల్ల కిందికి వస్తుంది. కిందికి వచ్చి నీళ్ళలోకి వెళ్తుంది. నీళ్ళు వచ్చి లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత స్వామి రామకి ఇది ఒక అద్భుతం అనిపిస్తుంది. నేను అతను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఇలాంటి విషయాలు చూడలేదు. తర్వాత ఆయన ఈ ఇచ్ఛామరణం గురించి కానీ తర్వాత ఈ అద్భుత శక్తుల గురించి కానీ తెలియదు. కానీ అప్పుడు అతనికి తెలుస్తుంది ఏంటంటే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనిషి సరైన ధ్యానం చేస్తే సరి అయిన విధంగా చేస్తే డెఫినెట్గా మనిషి తన చావు మీద ఆధిపత్యం పెంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఇచ్ఛామరణం చెందొచ్చు. తర్వాత అతను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని అప్పుడు తెలుసుకొని అప్పుడు మళ్ళీ గురుగారి దగ్గరికి వాపస్ వస్తారు అనమాట. అంటే దీంట్లో మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే సామాన్య జనం అంతా కూడా మరణం అంటే భయపడుతూ ఉంటారు. మరణం అంటే పోయే వాళ్ళు కూడా భయపడతారు. పైకి అన్నా కూడా లోపల భయం ఉంటుంది. అయితే ఈ బాబా, ఈ వృద్ధ బాబా ఈయనకి ఫస్ట్ ఈ స్వామి రామకి నేర్పించింది మృత్యు అంటే భయపడవద్దు, మృత్యు అనేది సహజము. తర్వాత శరీరానికే చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు ఉండదు. కాబట్టి నువ్వు అది తెలుసుకొని నీ జ్ఞానాన్ని సంపద అంటే అది ఫస్ట్ స్టెప్ అనమాట స్వామి రామకి మరణం మీద. మొత్తం డైరెక్ట్ అనుభవ జ్ఞానమే తీసుకున్నాడు, అక్కడ దగ్గరుండి అనుభూతి చెందాడు. ఓకే, తర్వాత సార్ తర్వాత ఏమైంది సార్? తర్వాత ఇప్పుడు స్వామి రామ ఇంకా వేరే గురువుల దగ్గరికి కూడా వెళ్తారన్నమాట. అయితే దాంట్లో ఒక పూర్హే బాబా అని ఒక బాబా ఉంటాడు అనమాట. అతను అస్సాంలో ఉంటాడు. అయితే ఆయన ఎప్పుడు కూడా స్వామి రామ గురువు గారి దగ్గరికి వచ్చి శరీరాన్ని మార్చుకునే విధానం గురించి చర్చిస్తూ ఉంటారన్నమాట. అంటే తన ఆత్మని ఇంకో శరీరంలో ప్రవేశించి జీవించడం. ఓకే. అయితే అప్పుడు చిన్న వయసులో ఉండడం వల్ల స్వామి రామకి అసలు అర్థం కాదు. 17 ఏళ్ళే. అయితే అప్పుడు ఏమంటారంటే స్వామి గురువు గారు, సరే నీకు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, నువ్వు ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ స్వామి రామని ఆ గురువుగారు బుర్హే బాబా గురువు గారితో అస్సాం పంపిస్తాడు. ఆయన అస్సాంలో నాగాకొండల్లో ఉంటాడు అనమాట. ఆ నాగకొండలో ఉండి అక్కడ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే అస్సాంలో గౌహతిలో వీళ్ళు దిగుతారనమాట. దిగితే అక్కడ ఈ పురే బాబా ఈయన్ని స్వామి రామాన్ని తీసుకొని ఒక పెద్ద బ్రిటిష్ ఆఫీసర్ సైన్యాధిపతి అక్కడ తీసుకెళ్తే అతను ఏంటంటే ఈ గురుగారు బురే బాబా శిష్యుడు అయిపోయి మాంసము మద్యము అంతా మానేసేసి శాకాహార ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అయితే ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బురే బాబు అంటాడు, నేను 9 రోజుల తర్వాత నేను వేరే వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే ఇదేంటి వేరే వాళ్ళ శరీరం వెళ్ళిపోవడం ఏంటి, ఇది నేను ఎప్పుడు వినలేదని విన్న తర్వాత నాకు అర్థం కావట్లేదు అనమాట స్వామి రామకి. తర్వాత సరే అని ఆ 2-3 రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి నాగాకొండలకి ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే బాబా నువ్వు ఎందుకు నీ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, చూడు స్వామి రామ, నా వయసు 90 సంవత్సరాల పైన ఉంది. నా శరీరము ఇప్పుడు నేను కావాల్సిన చేసేంత ధ్యానానికి, సమాధికి, జ్ఞాన సంపదకి సహకరించట్లేదు. కాబట్టి నేను కొత్త శరీరంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా 2 రోజుల తర్వాత ఒక యువకుడు పాము కరిచి చనిపోయి ఆ గంగానదిలో వస్తూ ఉంటాడు. నేను వెళ్ళి ఆ పరకాయ ప్రవేశం చేసి ఆ దాంట్లో ఉంటాను. అప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాల దాకా జీవిస్తూ నేను సమాధి ధ్యానము జ్ఞానం ఇవన్నీ నేర్చుకుంటాను. నువ్వు చూడాలి నువ్వు అదే అంటాడు. అంటే అదేంటి, ఇది పాపం కదా, ఇట్లా మీరు అలా మన శరీరాన్ని చంపుకోవడం ఆత్మహత్య అవుతుంది, ఇంకోటి శరీరంలో పోవడం అది పాపం అవుతుంది, మీరు ఇలా చేయడం మంచిది కాదు అని అంటే స్వామి రామ నువ్వు చూడు, నా వయసు చూడు,
90 సంవత్సరాల కంటే దాటి ఉంది. నేను సరిగా నడవలేకపోతున్నాను, ధ్యానం గంటలు గంటలు చేయలేకపోతున్నాను. కాబట్టి నేను భౌతిక శరీరాన్ని మార్చుకుంది. శరీరం నా ఆత్మ నాతో ఉంటుంది. నా ప్రభావం, నా యొక్క తెలివితేటలు, నా యొక్క బుద్ధి, నా యొక్క అవన్నీ నాతోటి ఆత్మతోటి వస్తాయి, అవి శరీరంతో రావు. కాబట్టి నేను మరణం చెందట్లేదు, నా శరీరానికి మాత్రమే మరణం ఉంది. సరే ఇక వచ్చి ఒక నిగమ గురువు గారు అని ఒక గురువుగారు ఉంటే ఆయన దేహాన్ని చాలించి ఉంటాడు. ఆ గుహలో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత ఒకరోజు అయిపోయిన తర్వాత, చూడు స్వామి రామ, మనం కంపల్సరీగా పొద్దున్నే తెల్లవారుజామున లేసేసి సాయంత్రం వరకు 13 మైళ్ళ దూరంలో ఉన్న గంగానది ఒడ్డుకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక శవం వస్తుంది, దాంట్లో నేను పరకాయ ప్రవేశం చేయాలి, మనం పోదాము. సరే అని పడుకొని తెల్లవారుజామున లేసే వరకు ఒక ఏనుగు గుహలోకి వస్తుంటే ఒక తేలు దాన్ని తొండంలో కుట్టుతుంది. కుట్టే వరకు అది చనిపోయి ఆ గుహకి అడ్డం పడిపోతుంది. బయటికి పోవడానికి వీల్లేదు. వీళ్ళు ఎంతో 2-3 గంటలు ప్రయత్నం చేసి పాక్కుంటా ఇవ్వకుండా చేసి అట్లా చేసి దూరి పైకి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చే వరకు ఈ బురేబాబు ఏమంటే మనం సూర్యాస్తం లోపు అక్కడికి వెళ్ళాలన్నాడు. కానీ ఇక్కడ అన్ని గంటలు నడిచే వరకు రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోయిన తర్వాత గంగానది ఒడ్డునే బస చేస్తాం. బస చేసిన తర్వాత తెల్లవారుజామున 5ంటికి లేస్తాను. నేను అప్పుడు వెళ్తూ ఉంటే సరే లేచి 5ంటికి లేచి స్వామి రామ ఏం చేస్తాడంటే అలవాటు ప్రకారం గంగానది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. ఈ బురేబాబా చెప్పింది అన్నాడు. బురేబాబా ఆయన పక్కన కొద్దిసేపు ధ్యానం చేసి వెళ్ళిపోతాడు. ఈయన గమనించడం అనమాట. ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చేసి ఒక 2-3 గంటలు అయిన తర్వాత లేచి చూస్తే బురేబాబా లేడు. అరే లేడు కదా అని నేను మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతే ఎక్కడా కనబడు. సాయంత్రం దాకా వెతుకుతూ ఉంటాడు. వెతికిన తర్వాత ఇక బురేబాబా కనబడడు అని మళ్ళీ వాపస్ తిరిగి ఆ నిగమ గృహానికి వచ్చేసి అక్కడ కొన్ని రోజులు ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ అస్సాంలో గౌహతి దగ్గరికి వస్తాడు. గౌహతికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బ్రిటిష్ సైన్యాధిపతి వారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్న తర్వాత, ఏంటి స్వామి రామ గారు, మీరు మంచి ధ్యానం చేస్తారు, మీరు ధ్యానంలో ఉండి బురేబాబా గారు పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు మీరు చూడలేదు. ఆయన నిన్న రాత్రి వచ్చి ఇక్కడే ఉన్నాడు, యువకుడుగా మారిపోయాడు. కానీ మొత్తం అదేవిధంగా ఆయన జ్ఞానం అయితే ఉన్నది. మిమ్మల్ని అడిగాడు, అరే నేను పరకాయ ప్రవేశం చేసేటప్పుడు చూడలేదు, ధ్యాన ముద్రలో ఉన్నాడు అని చెప్పాడు. మీ గురించి చాలా విషయాలు అడిగాడు, మిమ్మల్ని కలుస్తానన్నాడు అని చెప్తాడు. అంటే సరే అదే నిజమా, అప్పుడు ఆయన నిజమా అని అనుకుంటాడు. అప్పుడు కూడా ఆయన నమ్మడు. స్వామి రామ ఏంటంటే తాను కళ్ళతోటి చూస్తేనే అప్పుడు నమ్ముతానని ఆ దృష్టిలో ఉంటాడు అనమాట. ఇది అనుభవ జ్ఞానం మాత్రం. సో అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బెంగాలీ బాబా దగ్గర హిమాలయాలకు వచ్చేస్తాడు. హిమాలయాలకు వచ్చి కొన్ని రోజులు ఉన్న తర్వాత అప్పుడు రాగానే, ఏంటి నువ్వు బురేబాబా అని మళ్ళీ పరకాయ ప్రవేశం చేసేటప్పుడు కదా నేను పంపించింది, నువ్వు ఎందుకు చూడలేదు అని స్వామి రామ అని అడుగుతాడు అనమాట గురుగారు. అంటే నేను నాకు దీని గురించి అవగాహన లేదు. సరే నేను ఆయన వస్తాడు, ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత బురేబాబా ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడికి, వచ్చి కలుస్తాడు. తర్వాత ఒక యువకుడు సడన్గా ఒక యువకుడు వచ్చేసేసి, స్వామి రామ ఎప్పటి నుంచో తెలిసినట్టు మాట్లాడుతుంటారు, మీరు ఇట్లా చేసిన అట్లా చేసిన ఇలా ఉన్నారు అది ఇది అని మాట్లాడుతుంటే, అరే ఎవరప్ప అవుతారు అంటే, అరే నన్ను గుర్తుపట్టలేదా, నా పేరు బురేబాబా, నేను చాలా విచారిస్తున్నా, నేను పరకాయ ప్రవేశం చేస్తున్నాడు మీరు లేకుండా. అయితే ఆయన నడక చూసే వరకు స్వయం స్వామి రామలాగా బురేబాబాలాగా నడుస్తుండు. శరీరం కూడా వెదురు కర్రలాగా పొడుగ్గా ఉంటుంది అనమాట, అలాగే ఉంటుండు. తర్వాత ఆయన ప్రావీణత, ఆయన ధ్యానం సంపద, తర్వాత ఆయన మాట్లాడే తీరు అవన్నీ స్టడీ చేస్తాడు అనమాట. 1 గంట చేస్తే అవన్నీ బురేబాబాలాగా ఉన్నాయి. అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది, అబ్బా బురేబాబా కంపల్సరీ ఇలా మారవచ్చు అంటే. అప్పుడు ఆయన గురువుగారు చెప్పింది నమ్ముతాడు అనమాట. ఏంటంటే పరకాయ ప్రవేశం అంటే మనం ఎవరైతే అసలైన యోగులు ఉంటారో, ఎవరైతే సిద్ధత్వాన్ని పొందుతారో వాళ్ళు కంపల్సరీగా అవసరం ఉంటే మృతదేహంతో జీవించగలరు. అంటే ఎవరైనా మృతదేహం దొరికినప్పుడు అనువైన పరిస్థితుల్లో దాంట్లో దూరి వాళ్ళ జీవనాన్ని పెంచుకోగలుగుతారు. అంటే ఆల్రెడీ 85 సంవత్సరాలు ఉంది కదా. జ్ఞానము ప్రచారం చేయడానికి, వారి శక్తిని జ్ఞానాన్ని ప్రసారం చేయడానికి మాత్రమే చేస్తారు. ఈ మిగతా అన్ని వాళ్ళు అందుకని ఆయన ఏమంటాడు, నేను నా
ధ్యానాన్ని ఎక్కువసేపు చేసుకోలేకపోయాను, సహకరించట్లేదు శరీరం. సహకరించాలి. నేను ఎక్కువసేపు దానివల్ల జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాను. అది దాన్ని మన ఇతరులకు కూడా బోధించాలి. సో మెయిన్ ప్రచారం చేయాలి ప్రచారం మెయిన్. చేయాలి. ఓహో. సో ఇలా ఆయన అది ఒక మృత్యుదేహంతో జీవించడం అనేది ప్రత్యక్షంగా స్వామి రామ చూస్తాడు. చూసి అప్పుడు స్వామి రామ అంటుండే, ఆయన కోట ఏమిటంటే, ప్రతి మనిషి తన ధ్యాన సంపదతోటి సాధనతోటి ఈ స్థితికి రావచ్చు, కానీ అది ధ్యానులకు మాత్రమే జ్ఞానులకు మాత్రమే సాధ్యము. సామాన్య మానవులకు మృతదేహంతో జీవించడం అనేది ఒక అభూత కల్పన, అభూత ఊహ మాత్రమే. అంతేగా సార్, శవం కొంచెం కదిలితేనే భయపడిపోతుంది. అయితే అలాగే ఇప్పుడు ఇంకో ఇచ్చామరణ గురించి ఏంటంటే, ఒకసారి ఆయన ఇక్కడ గంగోత్రి దగ్గరనే ఈ గంగా నది ఒడ్డున ఒక వినయ్ బాబా అని ఉంటాడు. వినయ్ బాబా ఆ వినయ్ బాబా ఆశ్రమం దగ్గర ఉండి ధ్యానం చేసుకుంటా ఉంటే ఒక ఆయన వచ్చి చెప్తాడు అనమాట, చూడు వినయ్ బాబా రేపు ఖచ్చితంగా 4:30 గంటలకి దేహాన్ని చాలిస్తానని వాళ్ళ శిష్యులకు చెప్తుండ్రు, నేను విన్నాను. అప్పుడు టైం చూస్తే రాత్రి 3 అవుతుంది. అరే నేను చూడాలి అనుకుని ఏం చేస్తానంటే తొందరగా పోయి ఆయన స్వామి రామ దగ్గర వినయ్ బాబా దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ముందు 5-6 శిష్యులు ఉంటారు. ఆయన ఆత్మచింతన గురించి, ఆత్మబోధ గురించి చెప్తూ ఉంటాడు. స్వామి రామ రాగానే, స్వామి రామ, నేను చనిపోయే ముందు నీతోటి అర్ధగంట సేపు డిస్కషన్ చేయాలనుకున్న కొన్ని విషయాలు నీకు చెప్పాలి అని చెప్పడం మొదలు పెడతాను. ఆయన ముఖంలో ఏమీ మార్పు లేదు. అరే చనిపోయేటప్పుడు ఎంతో విచారంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏమంటుంటే అర్ధగంట సేపు నాతో బోధన చేస్తాడు. అర్ధగంట సేపు ఈయనకి చాలా విషయాలు చెప్తాడు. ఇది జనన మరణాల గురించి, వాటి మీద ఆధిపత్యం గురించి, వాటిని ఏ విధంగా మనం తను చనిపోవడానికి ముందు ఒక అర్ధగంటలో ఇవన్నీ చెప్తాడు. వినయ్ బాబా గారు ఇంకొక వెళ్ళిపోతాను అనగా అర్ధగంట ముందు స్వామి రామ వారికి చెప్పిన విషయాలు. అయితే స్వామి రామ మరణం ఏ విధంగా సంభవిస్తుంది, మరణాల్లో ఏ రకాలు ఉంటాయి, మరణాల్లో రకాలు అంటే ఇచ్చా మరణంలో ఎలాంటి రకాలు ఉంటాయి, ఇచ్చా మరణం గురించి సొంత నిర్ణయంతో వెళ్ళిపోవడం. సో వాటి గురించి అయితే అప్పుడు ఈ వినయ్ బాబా గారు ఏం చెప్తారంటే, చూడు మరణం అనేది ఓన్లీ శరీరానికి సంబంధించింది, భౌతికంగా జరిగే ఒక ప్రక్రియ. దీని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎవరి కర్మ సిద్ధాంతం ప్రకారం, ఎవరి యొక్క సాధన ప్రకారం వాళ్ళ యొక్క మృత్యువుని వాళ్ళు కోరుకోవచ్చు. మృత్యువు అనేది అంటే వెళ్ళిపోవాలని కోరుకోవచ్చు. అయితే కానీ దానికి కావాల్సింది ఏంటంటే సాధన. సాధన ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మృత్యువుని ఆహ్వానించే పద్ధతుల్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒకటి ఏంటంటే సిద్ధత్వంతో, అంటే ఏవైతే బాగా సిద్ధులు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఎంతకాలం కావాలంటే అంతకాలం అదే శరీరంతో జీవించగలుగుతారు. అంటే ఉదాహరణకి మహావతార్ బాబా గారు ఉన్నారు, 500-600 సంవత్సరాల నుంచి ఉన్నారని మనకు తెలుసు. వాళ్ళకు శరీరం వదలలేదు, అలాగే ఉండిపోయారు. అది ఒకటి. రెండోది ఏంటంటే, తన యొక్క శంకరాచార్యులు చేసిన విధానం, ఆయన నేర్చిన విధానాన్ని బట్టి వేరే శరీరంలో తగు రీతిలో దొరికిన మంచి శరీరంతో మృత శరీరంలో ప్రవేశించి ఆ శరీరంతో మళ్ళీ సహజీవనం చేస్తూ తన యొక్క జీవిత కాలాన్ని పెంచుకోవడం, కానీ తన మొదటి శరీరాన్ని మృతప్రాయంగా వదిలిపెట్టడం. ఇది రెండోది. మూడోది ఏంటంటే మరణం ఏంటంటే, ఇలా మరణం మీద ఆధిపత్యం లేని సామాన్య మానవులు, పుట్టడం వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏంటంటే మరణం అనేది ఒక జీవితానికి చరమాంకము అయిపోయింది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ తర్వాత శరీరం 2 కలిసే ఉంటాయి. 2 శరీరం పోయినప్పుడు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అనేది శరీరం నుంచి వెళ్ళిపోతున్నది, కానీ ఆత్మ మాత్రం జీవించే ఉంటుంది. ఆత్మకు మరణం లేదు. ఆ విషయాన్ని వీళ్ళు లోతుగా ఆలోచించరు. రైట్. ఆత్మ మళ్ళీ కావాలంటే మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఒకవేళ జ్ఞానం ఉన్న యోగుల ఆత్మ అయితే కొనసాగించుకుంటుంది. రైట్ సార్. సశరీరంతో ఉండొచ్చు. అది వారి యొక్క కర్మ అనుసారం, వారి యొక్క సాధన అనుసారం
వారు సిద్ధుల అనుసారం అంటారు మీరు ఈ రామ్ వీరం. అయితే ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ఏమవుతుందంటే ఎన్ని రకాల అంటే సమాధి, ఇప్పుడు మహాసమాధి అంటారు. ఎవరైతే తన శరీరాన్ని ఇచ్ఛామరణంతో వదిలిపెడుతుంటారో దాన్ని మహాసమాధి అంటారు. ఈ మహాసమాధి చేయడంలో కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటి అనే గురించి కూడా ఆయన అడుగుతాడు. అడిగితే వినయ్ బాబా గారు అది నువ్వే సొంతంగా తెలుసుకోగలుగుతావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మాట్లాడుతూనే ఆయన కూడా ఓం అని ఉచ్చరిస్తూ టిక్ మనకు పెద్ద సౌండ్ వస్తుంది, ఇది సహస్రారం నుంచి. ఆ తర్వాత అట్లా కొలాప్స్ అయిపోతాడు, అంటే కూర్చున్న స్థితిలోనే ఉండిపోతాడు. అప్పుడు ఈయనకి తెలిసిపోతుంది. అంటే ఫస్ట్ అయితే ఈయన ఆల్రెడీ ఒక బురే బాబా గురించి చూశాడు. అయితే బురే బాబాని ఏం చేశారంటే, ఎప్పుడైతే వాళ్ళ గురువు గారు ఏం చేస్తారంటే, బురే బాబాని శరీరంతో పేరు ఉంటుంది కాబట్టి ఆయన మళ్ళీ యువకుడిగా మారినప్పుడు ఆయనకు ఆనంద్ బాబా అని పేరు పెడతాడు. సో ఇక్కడ ఏంటంటే ఇతను ఇంకో శరీరాన్ని కోరుకోకుండా సరిగ్గా వెళ్ళిపోతుంటే ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించి ఏంటంటే, అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఏంటంటే ఈ ప్రతి ఒక్క యోగి తర్వాత ధ్యానికి ఇది సుసాధ్యమే. మరణాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకోవడం, మరణం లేకుండా ఉండడం, మృత శరీరంతో జీవించడం. అంటే సార్ ఒకవేళ జీవించి కొనసాగించాలంటే ఇంకా సాధన, ఇంకా ఎక్కువ మందికి జ్ఞానము అందించడం కోసం ఉంటారు. అందించాల్సింది ఉంటేనే. మళ్ళీ ఇది తెలియకుండా కూడా చాలా మంది ఉంటాము, ఇలాగే ఉంటాము అంటే దేనికి, పర్పస్ ఏంటి? మన యొక్క జీవిత లక్ష్యం ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇచ్చామరణంకి తీసుకొని వెళ్ళాలి. అది సంగతి జైన్ సంప్రదాయంలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చామరణం ఏం చేస్తారు, వాళ్ళందరి బంధువులందరినీ పిలిచి వేడుకలు చేసుకొని అవన్నీ చేసిన తర్వాత వాళ్ళని అంటారు మీరు అందరు వెళ్ళిపోయినా ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కడే ఉండి ఉపవాసం ఉంటుంటారు, ఏమీ తినకుండా. అలా ఒక 5-6 రోజులు, వారం రోజులు, 10 రోజుల తర్వాత వెళ్ళిపోతాడు. అది ఇచ్చామరణం. తనకు తాను తన వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడమే. ఒకవేళ ఇంకెక్కువ మందికి అందించేది ఉంది, ఇంకా సాధన ప్రచారం చేయాల్సి ఉంది అన్న వాళ్ళు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. అది కూడా అవకాశం ఉందని చెప్పారు. ఓకే, డన్. అయితే ఈ తర్వాత ఇప్పుడు చర్చించేది ఏంటంటే, ఆయన ఒక డౌట్ ఉండదు కదా ఎవరికి, స్వామి రామాకి శరీరాన్ని ఎన్ని రకాలుగా వదిలిపెడతారు ఇచ్చామరణం. అయితే ఒకసారి ఏం చేస్తారంటే వీళ్ళు హిమాలయాల్లో పైకి వెళ్దామని 2 మిత్రులతో కలిసి వెళ్తూ ఉంటారు. 16 అడుగులకు వెళ్ళారు. అక్కడ ఒక తమిళ స్వామి కనబడుతుంది, యువ తమిళ స్వామి. ఆయనకి హిందీ సరిగా రాదు కానీ ఏదో వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ మీతోటి ఉంటా అంటే సరే వీళ్ళు అందరు కలిసి 4 కలిసి మళ్ళీ 1800 అడుగులు పైకి ఎక్కుతారు. అక్కడ చాలా విపరీతమైన చలి, తర్వాత ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. వీళ్ళ దగ్గర కృత్రిమ ఆక్సిజన్ పెట్టుకునే ఏమీ సాధనాలు లేవు. సో అట్లే ప్రాణాయామం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, నేను నా ప్రాణాన్ని ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఆ యువస్వామి, అరే ఏంటి నువ్వు ఇంత యువకుడుగా ఉండి నువ్వు ఇది ఆత్మహత్య, ఇది అసలే నువ్వు చేయొద్దు అని ఇతను స్వామి రామ వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆయన కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఎంత కన్విన్స్ చేసినా కూడా నేను ఇలా నిర్ణయం చేసుకున్నాను, నాకు అదే నేను ఇప్పుడు ఎలా చనిపోతుంటే నేను హిమ సమాధి అయిపోతా అంటాడు. హిమ సమాధి అంటే ఏంటి అని ఇప్పుడు చూస్తున్నాను. ఎంత విపరీతమైన చలిలో వీళ్ళు చూస్తుండగానే వీళ్ళు లోపల గుడారం వేసుకొని లోపల ఉంటారు. బయటికి వెళ్ళిపోయి ఆ చలిలో ఆ మంచులో ఒక ధ్యాన ముద్రలో కూర్చుంటారు. ఆ ధ్యాన ముద్రలో కూర్చున్న తర్వాత మంచు వచ్చి ఆయన కప్పి ఆయన మొత్తం శరీరం మొత్తం కలిపింది, మంచులో కలిసిపోయారు. అలా ప్రాణం ముక్కులో గాలిపోదో అప్పుడు ప్రాణం వదిలిపోతుంది. అది హిమ సమాధి. సో అప్పుడే ఆయనకి తెలుస్తుంది మిగతా సమాధులు ఏంటి అని. అప్పుడు చర్చించుకుంటే అతని జ్ఞానం తెలుస్తుంది ఏంటంటే జల సమాధి, స్థల సమాధి, అగ్ని సమాధి 3 రకాలు. ఇంకా వేరే హిమ సమాధి కాకుండా ఇవి ఉన్నాయి అని తెలుసుకుంటాడు. జల సమాధి కూడా ఉంది. జల సమాధిలో ఏం చేస్తారంటే హిమాలయాల్లో ఉన్న నదులలో చల్లటి నీరు ఉంటుంది. ఆ నదుల్లో పోయి లోపల ధ్యాన ముద్రలో మునిగిపోతారు అనమాట. మునిగిపోయి ప్రాణాయామం చేస్తూ ముగ్గురిని బిగబెడతారు. బిగబెట్టి వదిలిపెట్టేసేసి దాంట్లో నదిలో వదిలిపెడతారు. అది జల సమాధి. ఆ తర్వాత స్థల సమాధి. స్థల సమాధిలో ఏంటంటే అడవిలో కానీ ఎక్కడైతే మంచి ఆక్సిజన్ అక్కడ ఒక చెట్టు కింద లేకుంటే ఒక గుహ దగ్గర, గుహ లోపల కాదు గుహ బయట కూర్చొని సరి అయిన భంగిమతోటి ధ్యాన ముద్రలోకి పోయి ఎంత సమాధిలో ఎంత డీప్ స్టేట్ పోతారంటే ఆ సమాధిలోనే ఆ బ్రహ్మ కపాలం నుంచి అది సహస్రారం నుంచి
ప్రాణం బయటికి వెళ్ళిపోయేదాకా ఆ ధ్యానాన్ని ఇక ఆపరు అన్నట్టు. అంటే ఆ ధ్యానములు అది అంతిమ ధ్యానం కింద ఉండి ఆటోమేటిక్గా అది ఆ ప్రాణాన్ని వదిలిపెడుతుంది. దాన్ని స్థల సమాధి. ధ్యాన సాధనలో ఉంటూనే ఆ. సాధనలోనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంది. వా. ఈ తర్వాత ఇక లాస్ట్ది ఏంటంటే అగ్ని సమాధి. అగ్ని అగ్ని. సమాధిలో ఏంటంటే ఇప్పుడు వేదాద్రి మహర్షి ఉండే తమిళనాడులో కోయంబత్తూరు. వేదాద్రి మహర్షి గారు అంటే రీసెంట్గా ఒక 100 సంవత్సరాల క్రితం కూడా 93-94 సంవత్సరాల వయసులో మ్హూ. ఆయన ఏం చేశారంటే తన శిష్యులందరూ చెప్పి నేను ఈ గుహలో పోతున్నా కానీ నేను మళ్ళీ బయటికి రాను, ఓకే. నాకు శవం గురించి మీరు అస్సలు వెతకకండి. మ్హూ. లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటన్నర తర్వాత ఒక అగ్ని బిందువు మాత్రం వేగంతో బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. అగ్ని మీరు లోపలికి బిందు. పోయి చూస్తే శరీరం లేదు. అంటే ఏం చేస్తారంటే ఈ అగ్ని సమాధిలో ఆ అగ్నిసారము అని మనకు రామ్దేవ్ బాబా చూపిస్తారు కదా, ఈ మృదువైన ఈ పేగుల దగ్గర తమ యొక్క శక్తిని మొత్తాన్ని పెట్టేసి ధ్యానం చేస్తారు. ఆ ధ్యాన శక్తితోటి ఏమవుతుందంటే అక్కడ అగ్ని అంటే ఆల్రెడీ జఠరాగ్ని ఉంది కదా, ఆ అగ్ని ఎంత వేడితోటి వస్తుందంటే శరీరం మొత్తం కూడా 2-3 నిమిషాల్లో బూడిదైపోతుంది. ఓహో, అంత అంటే పవర్ తన మన యొక్క బాడీలో పవర్ అగ్ని అంటే తన దగ్గర ఉన్న జఠరాగ్నితోటి తన ధ్యాన శక్తితోటి తన శరీరాన్ని మొత్తం 2-3 నిమిషాల్లో కాల్చేస్తారు. అంత అగ్ని మనలో ఉంది. అది ఉంది. మనం ఎక్స్టర్నల్ ఇంకా వేడి ఇస్తాం బాగా అవును. కదా సార్, అవును. చాయ్తో కాఫీలతో వేడి వేడి ద్రవాలతో అవును. ఇంకా వేడి చేసుకుంటాను మన బాడీని. దాన్ని బట్టి అర్థమవుతుంది అది. సో ఇలా My God. 4 రకాల ఇచ్చామని ఉంటుందన్నమాట. అంటే వాహ్. హిమ సమాధి, జల సమాధి, స్థల సమాధి, అగ్ని సమాధి. కానీ ఇవన్నీ విన్నాం కానీ సార్, ఈ అగ్ని సమాధి డిఫరెంట్గా ఉన్నది. చాలా అంటే మన లోపల ఉన్న అగ్ని ఆ, సాధనతో మనమే భస్మం చేసుకునేంత పవర్ మన లోపల ఉంది. ఇప్పుడు మనం చేసుకోవడం సంగతి పక్కన పెడితే మనం అంత శక్తివంతులం, అంత పవర్ మన దగ్గర ఉంది. మన శక్తి చాలా ఎక్కువ. బా, ఇది నెక్స్ట్ లెవెల్ సార్. ఇంకేం చెప్తారు మరి? అయితే ఇంకా ఏంటంటే స్వామి రామ గారి గురుగారికి ఆయనకి చాలా అన్యోన్య సంబంధం ఉంటుంది. ఒక తండ్రి కొడుకు లాగా ఉంటారు. అయితే స్వామి రామ గురుగారు బెంగాలీ బాబా గారికి కూడా కొంత వయసు వచ్చిన తర్వాత నేను చనిపోవాలని 1945లో అంటాడనమాట. అనగానే ఈయన స్వామి రామ అంటాడు, అట్లెట్లా నేను ఇంకా తెలివి తక్కువ శిష్యుడిని, నేను నాకు పూర్తిగా జ్ఞానమే సంపాదించలేదు, తెలివి తక్కువ శిష్యుడిని ప్రపంచంలో వదిలిపెట్టిపోతే గురువుకి దుర్గతి వస్తుంది అని అట్లా గురువు మాత్రం మహా వాదం చేస్తాడు. మస్తు వాదించాడు కదా సార్. చాలా వాదిస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదని గొడవ చేస్తాడు. సరే నేను కొన్ని రోజులు ఉంటాను. అయితే ఆ తర్వాత ఈయన ఏమంటాడంటే, స్వామి రామకు నువ్వు ఇప్పుడు విదేశాలకు పోయి నువ్వు బోధలు చేయాలి, నువ్వు ఇప్పటికే చాలా వరకు జ్ఞానాన్ని సంపాదించినావు. అయితే ఒకరోజు 1945 అంటే 9 సంవత్సరాల తర్వాత 1954లో ఏమనిపిస్తుంది అంటే, అరే ఎందుకు గురువుగారిని శరీరాన్ని కష్టపెట్టడం అనిపిస్తే మంచిది కాదు కదా, ఆయన ప్రాణాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవాలనుకుంటే ఆయన ఇష్టం కదా అని ఈయన స్నానం చేస్తున్నప్పుడు అనుకుంటాడు అనమాట. అనుకుని ఈ విషయం గురువుగారితో మాట్లాడాలని స్నానం చేసి బయటకు వచ్చే వరకు, స్వామి రామ నాకు అంతిమ బోధన ఇవాళ సాయంత్రం 5:30కు ఉంటుంది, అది నువ్వు మిగతా శిష్యులందరికీ పిలువంటాడు. అదేంటి మీరు ఇలా అకస్మాత్తుగా మీరు చనిపోవాలనుకో నిర్ణయం మంచిది కాదు అంటే, నేను అనుకున్నది ఏంటి, నువ్వే ఇందాక స్నానం చేసేటప్పుడు నేను చనిపోతే నేను ఆపేవాడిని కాదు అని అనుకున్నావు, అందుకని నాకు ఆ విషయం తెలిసి నేను ఇప్పుడు మరణానికి కోరుకుంటున్నాను. అరే అంటే గురువుగారు ఎట్లా, సరే అని గురువుగారు సాయంత్రం అందరూ శిష్యులు వచ్చిన తర్వాత అందరితోటి మాట్లాడుతున్నారు. అందరికీ జననం మరణం గురించి, తర్వాత నెక్స్ట్ తర్వాత ఎందుకు మనం మరణాన్ని సహజంగా తీసుకోవాలి, మరణం అనేది ఒక జీవితంలో ఒక ప్రక్రియ, ఇట్లాంటి వాటి విషయాల గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఏమంటాడంటే, చూడండి ఇప్పుడు మీరందరంటే ఓంకారం చేసి నేను నా శరీరాన్ని వదిలిపెడితే మీకు సాధ్యమైతే నా ఒక్కొక్క ఏదైతే గృహ ఉందో అంటే ఒరిజినల్ వాళ్ళ ఆశ్రమం ఉందో అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్తారు. అయితే ఆశ్రమం అక్కడ నుంచి 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. సరే ఇప్పుడు గురువుగారికి వీళ్ళు మాట ఇస్తారు. మాట ఇచ్చిన తర్వాత గురువుగారు అందరినీ ధ్యానముద్రలో కూర్చోబెట్టి ఆయన కూడా ధ్యానముద్రలో ఉండి
సేమ్ పద్ధతి అనమాట. ఓంకార ధ్యానంతో సహస్రాలను శబ్దంతో వదిలిపెట్టేసి అదే భంగిమలో ఉంటాడు. ఉన్న తర్వాత ఇప్పుడు ఇక ఇది ఒక అనుబంధం అని ఉంటుంది కాబట్టి వాళ్ళంతా రాత్రి అంతా ఏడుస్తూ ఉంటారు అందరు శిష్యులందరూ. ఏడ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు ఏంటి ఇది ఎలా మోసుకొని పోగలుగుతామో మనం 63 మైళ్ళ దూరము అని. అంటే రోజు ఒక 15-20 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణం చేయలేరు అనమాట. సో అందరు కలిసి వంతులుగా తీసుకొని ఒక రోజు 20 మైళ్ళు, ఇంకో రోజు 20 మైళ్ళు అట్లా తీసుకొని ఒక పెద్ద కొండ మీదకి వస్తారు. ఆ కొండ మీదకి వచ్చి ఎందుకోసం అంటే ఆ కొండ నుంచి చూస్తుంటే వాళ్ళ ఆశ్రమం కనబడుతుంది. కనీసం ఈలోపు 2 రోజులైంది, శరీరం కుళ్ళిపోయే అవకాశం ఉంది శవం, కాబట్టి ఇక్కడే పాతి పెట్టినా కూడా కనబడుతుంది. కాబట్టి గురువు గారి యొక్క అంతిమ ఏదైతే ఇచ్చ ఉందో అది పార్షియల్గా అయితే అయిపోయినట్టే కదా. ఇప్పుడు మన అక్కడ నుంచి మన ఆశ్రమం కలుస్తున్నది, కనబడుతున్నది కదా అని అక్కడ గొయ్యి తవ్వుతాడు. గొయ్యి తవ్విన తర్వాత ఒక గొయ్యి తవ్వి శరీరాన్ని మెల్లగా కింది తిప్పేసేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు మట్టి లోపల వేద్దాము అని ఇట్లా వేయడానికి ప్రయత్నం చేసే వరకు శిష్యులందరికీ పక్షవాతం వచ్చినట్టు పడిపోతారు. పడిపోయి ఎవ్వరికి కూడా చేతులు కాళ్ళు ఆడట్లేదు, కానీ నోరు మాత్రం పడిచేస్తుంది. మాట్లాడుకుంటున్నారు ఏమైంది ఇది ఏంటి అని. అలా గురువుగారు అయితే గురువుగారు ఈ స్వామి రామాన్ని నేను చనిపోయే ముందు నీకేమైనా కోరిక ఉంటే కోరుకో అంటాడు. అప్పుడు అంటాడు కదా స్వామి రామ అంటాడు నేను ఆపదలో ఉన్నా, అశక్తుడుగా ఉన్నా, ఏమి చేయలేనప్పుడు గురువుగారు మీరు నా వెంబడి ఉండాలి అంటాడు. సరే అదొకటి ఉంటుంది, అదొక బ్లెస్సింగ్ దీవెన ఉంది. కాబట్టి ఇప్పుడు స్వామి రామ అంటాడు ఏంటి ఇది నా శరీరం సహకరించట్లేదు, గురువుగారు ఎక్కడ అని అంటే గురువుగారు స్వరం వినబడుతుంది. అరే నేను ఈ గొయ్యి పక్కన ఉన్న దేవదారు వృక్షం దగ్గరే ఉన్నాను, మీకు నేను శరీరం లేకుండా వచ్చి సహాయం చేయాలా, శరీరంతో వచ్చి సహాయం చేయాలా మీరు చెప్పండి అంటాడు. అనగానే స్వామి రామయ్య ఏ మాత్రం ఆలోచించకుండా లేదు గురువుగారు మీరు శరీరంతో వచ్చి మాకు సహాయం చేయాలి. మిగతా శిష్యులు కూడా స్వామి రామకు వంత పాడతారు, గురువుగారు కంపల్సరీ మీరు శరీరంతో. అప్పటికి ఆయన చనిపోయి 2 రోజులు అయిపోయింది. శివాన్ని పట్టుకొని తిరుగుతున్న వీళ్ళు శివాన్ని ఆ గోతులోకి పెట్టేశారు. అప్పుడు ఒక 5-10 నిమిషాలు కాగానే వీళ్ళ కాళ్ళు చేతులు కదలడం మొదలు పెడతాయి. కాళ్ళు చేతులు కదలడం అందరూ మంచిగా అయిపోయారు. అందరూ మంచిగా చూసే వరకు శవం తేలుతూ పైకి వచ్చేసింది. వచ్చేసేసి గొయ్యి బయటకు వచ్చేయమను నిలబడి గురువుగారు మీరు చాలా తప్పు పని చేస్తున్నారు, నా శరీరం మీద మీకు ఎందుకు ఇంత ఆసక్తి, నా శరీరం మీకు ఎందుకు భక్తి, శరీరం వేరు ఆత్మ వేరు, కానీ మీరు నేను ఒక కోరిక కోరుకోమన్నప్పుడు ఇట్లా కోరుకున్నారు కాబట్టి నేను వస్తున్నా, కానీ ఎక్కువ రోజులు ఉండను, కానీ మీకు ఈ ఉన్న రోజుల్లో మొత్తం కూడా నేను మృత్యువు జననం గురించి మీకు బోధన చేస్తుంటాను. మళ్ళీ అందరు కలిసి గురు ఆశ్రమంకి వెళ్ళిపోతారు. తనకు ఆ సమయంలో కావాల్సిన జ్ఞానం శక్తి అందించమని కోరుకోవాలి తప్ప శరీరంతో రావాలి అని కోరుకుంటారు, మళ్ళీ రావాలి. చాలా మంది కదా సార్ ఇప్పుడు గురువులు వెళ్ళిపోయినాక మా గురువు గారు మళ్ళీ వస్తా అన్నారు, ఈ రూపంలో వచ్చిండ్రు, ఇవన్నీ ఎందుకు మనకు? వారు ఉన్నప్పుడు ఏం అందించారు జ్ఞానం, మనం ఎంత తీసుకున్నాం, ఎంత ఎదిగాం, అంతవరకు ఉంటే సరిపోతుంది కదా. ప్రతి గురువు అదే కోరుకుంటారు కదా. ఇప్పుడు కూడా వీరు కూడా కోరుకున్నది అదే, నేను చెప్పింది జ్ఞానాన్ని ఉపయోగించుకోండి, ప్రచారం చేసుకోండి, అంతేగాని శరీరంతో రావాలి శరీరంతో ఉండాలని అంటే ఇది మనకే లెసను. అవును, గురువుని అలా కోరుకోకూడదనే చెప్తారు. అయితే ఆ తర్వాత ఏం చేస్తారంటే అందరూ ఆశ్రమంకి వచ్చిన తర్వాత రోజుకి 15-16 గంటలు ధ్యాన ముద్రలో ఉండి మౌనంగా ఉండి ఎవరితో మాట్లాడరు. అచ్చా మళ్ళీ బయటకు వచ్చేసారు, ఇక వచ్చేసారు కదా తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతారు, కానీ ఎవరితోటి మాట్లాడకుండా రోజు 15 గంటలు ధ్యాన ముద్రలో ఉండి రోజు 1 గంట లేకుంటే 2-3 రోజులకు ఒకసారి గంట శిష్యులందరినీ పిలిచి ఈ జనన మరణాల గురించి, వాటి మీద ఉండే అపోహల గురించి, వాటి మీద గురించి ఎట్లా ఉండాలి అనేది చెప్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సో మరింత జ్ఞానం అందించడానికి ఎంత ఒక గురువుకి ఎంత పవర్ ఉంటుందో చూపించారు, అంతే కదా సార్. 2 రోజులు శవంని పట్టుకొని వీలు తిరిగినా మళ్ళీ వచ్చి ఆ శరీరంతో నడయాడిండ్రు అంటే అసలు ధ్యానానికి ఎంత పవర్, ఎంత శక్తి ఉంది, జ్ఞానాన్ని ఎంత ఆధ్యాత్మిక ఉన్నతికి వాడుకోవాలి. బా వండర్ఫుల్ సార్. అసలు ఏమంటారు స్వామి రామ వారి మాటల్లో? స్వామి రామ ఏమంటాడంటే ఇప్పుడు జీవితం అనేది ఒక లయ, ఎవరైతే జీవించడం నేర్చుకొని ఉంటాడో వాళ్ళకి మృత్యు అనేది ఒక సహజ ప్రక్రియ.
అంతే. కాబట్టి మీరు ఈ జీవుల్లో 3 రకాలు ఉంటారు. ఒకడేమో గుణాతీత జీవి. గుణాతీత జీవి అంటే అన్ని గుణాలని వదిలిపెట్టి నిర్గుణిగా ఉంటాడు. ఉంటాడు. అతను సాధనతోటి సమాధి పొంది అతను మామూలుగా వెళ్ళిపోతాడు అన్నమాట, సహజంగా వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే మరణం మీద ఆధిపత్యం ఉన్న యోగులు. వాళ్ళు ఏంటి అంటే ఈ గుణాతీతులు అంటే వాళ్ళకి గుణాలు కొన్ని ఉంటాయి, కానీ వాళ్ళకి శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తులు ఉండి వాళ్ళ ధ్యాన సాధనతోటి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మరణాన్ని చేసుకుంటారు. తర్వాత ఇంకా 3వ రకం వాళ్ళు ఏంటంటే సామాన్య మానవులు. ఏ జ్ఞానం లేదు, ఏ గుణాల్లోనే ఇరుక్కొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే మృత్యువుకి సహజంగా భయపడుతూ ఉంటారు. మృత్యువుని ఎవరు ఆహ్వానించరు. అదే మృత్యువు అంటే వాళ్ళు అదొక పీడకల అని, అదొకటి భయం అని, తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా జీవించాలని కోరికతో ఉండడం. భవరోగం కూడా ఉంటుంది. ఉంటే కొంతమందికి ఏమో ఉండాలని ఉంటుంది, కొంతమందికి ఏమో పోవాలని ఉంటుంది. సో ఎందుకు పోవాలి, ఎందుకు ఉండాలో కూడా క్లారిటీ ఉండదు. సో ఇలా 3 రకాలైన ప్రాణులు ఉంటారు. కాబట్టి ఆయన స్వామి రామ అంటాడు ఏంటంటే మీరు ఈ సామాన్యమానంలో నిర్వాణంలో అంటే సంసారంలోని నిర్వాణంగా ఉంటూ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఇలా ఉండి మీరు మీ ధ్యాన సాధనలో ప్రగతి సంపాదించి మీరు కూడా ఈ 2వ కేటగిరీలోకి రావచ్చు అంటాడు. మొదటి లాస్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళు 2 దానికి రావచ్చు ధ్యాన శక్తితో. ఈ 3వది అంటే అసలు మామూలు సాధన కాదు, జన్మల సాధనే. వండర్ఫుల్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్ ఇవాళ. నేను ఇప్పుడు స్వామి రామాది మనము విస్తృతంగా 12 ఎపిసోడ్లలో చర్చించాం. స్వామి రామ అనేది ఈ మధ్యలో ఉన్న హిమాలయ యోగుల్లో ఒక అత్యున్నత వ్యక్తిత్వం గల గురువు గారు. ఆయన చేసిన స్వామి అంటే ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఎలా అయితే హిందూ మతాన్ని ప్రచారం చేశారు, అలాగే ఆ తర్వాత యోగానంద పరమహంస గారు దాన్ని క్రియాయోగాన్ని మొత్తాన్ని విదేశాల్లో పంచారు. అలాగే ఇప్పుడు స్వామి రామ యోగాసనాలు, యోగ విద్య, శ్రీ విద్య, తర్వాత ప్రాణాయామం, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం. ప్రాణాయామం అంటే ప్రాణాయామం అంటే ఊపిరిని ఆపి మళ్ళీ వదిలిపెట్టడం, ఇలాంటి చాలా క్రియలు. తర్వాత మానసిక అభివృద్ధి, తర్వాత సేవాభావం అంటే సేవ చేయాలని. ఎందుకంటే ఆయన వచ్చిన డబ్బులు మొత్తం డెహ్రాడూన్ పక్కన పెద్ద ఒక యూనివర్సిటీ కట్టించాడు, ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాడు, తర్వాత ట్రైబల్స్ వాళ్ళకి ఇండ్లు కట్టించాడు, తర్వాత రోడ్లు వేసాడు, ఇవన్నీ చేశారు కదా. సో అలా సేవాభావం. సో ఇలా చేసినప్పుడు దీన్నే మనం పిఎంసి యొక్క మన ముఖ్య బోధనలు, బ్రహ్మర్షి పత్రిజీ గారి ముఖ్య బోధనలు కూడా సేవ చేయండి, ధ్యానం చేయండి, సత్సంగం చేయండి, జ్ఞానాన్ని సంపాదించండి, ఇదే మనము. సో దీన్నే మన స్వామి రామ యొక్క మాటల్లో, తర్వాత పత్రిజీ గారి యొక్క ఆశయాల్లో మనం అందరం ప్రయాణం చేయాలి అని మనకు. వండర్ఫుల్ సార్. అందరూ మహాయోగులు చెప్పిందే పత్రి సార్ ఆచరించి మనకు నేర్పించి జీవించి చూపించారు. ఇప్పుడు అందరి గురించి తెలుసుకుంటూ ఉంటే పత్రిజీ మనకి ఏం బోధించారు, ఎలా జీవించారో మనకు తెలియజేయబడుతుంది. అన్ని పవర్స్ ఉన్నా ఏ పవర్ లేకుండా సాధారణంగా సాధనతో సేవతో నార్మల్గా ఉండొచ్చు, గొప్పగా ఎదగవచ్చు, మళ్ళీ హాయిగా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అనేదే మనకు అందించబడిన జ్ఞానం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా చివరి ఎపిసోడ్ అయిన హిమాలయ యోగి గురించి, స్వామి రామ గురించి తెలుసుకున్నాం. టోటల్గా ఇందులో మరణం, ఇచ్ఛా మరణం గురించి, మరణాలు రకాల గురించి, సమాధుల రకాల గురించి చెప్పబడింది. తను దగ్గరుండి స్వయాన హిమాలయన్ మాస్టర్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు మనకు స్వామి రామ వారు అందించారు. సో ఈ వీడియోను మళ్ళీ చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.